అది అది గుండు ఇడిచిపెట్టుకోలే ఉండు వచ్చాను లేదా ఎక్కేదే కష్టం కాదు ఎక్కేది ఎత్తోట్లు ఎక్కితే కానీ దిగేదే కష్టం అయిపోయింది నీ కోసం అని చెప్పులు వేసుకోకుండా వచ్చినారా నీ కోసం నువ్వు మాత్రం ఇడిచి అది కరెంట్ పోయిందని వచ్చినావు ఉక్కీస్లోడా అడేళ్ళు తింటే చీరలు నిన్ను దానికని వేయలేదా అది తెలియనా కూడా మరి ఇప్పుడు లెక్క ఇచ్చినాడా వాళ్ళు ఇచ్చేసిన వాడని ఎప్పుడు 10,000 కొట్టింది ఇచ్చేస్తాడా గుండు బట్టతల తెలుసులే మీ మామ కదా డబ్బులు బాగా ఎత్తాడు చీరలు ఎత్తాడు తక్కువకి ఇస్తాడు అమ్ముకుంటావు ది బిజినెస్ మ్యాన్ బాబా ఎక్కేకేమో అంత కష్టపడినాడు దిగిపోతాడు చూడ బ్రో టాలెంట్ ఉరుకుండు చెల్లు భద్రమా అది నేను పోయినా పర్లేదు గుండునా కూడా నీ ముందర వస్తాను అప్పుడు చూడు ఎక్కేదేమన్నా కష్టపడా దిగేదేమో దెబ్బ దెబ్బ వెళ్ళిపోతున్నాడు అందరికన్నా ముందు పోతున్నాడు ఇంటికి పోతున్నాను ఆనందం అది కాదు బ్రో బతికిపోయినా నాన్న పెళ్ళి నుంచి ఇక్కడ రాదు బ్రో ముందే కొండ ఎత్తుంది నాకేమో ఒకనే వచ్చింది గడిద కొడుకు కాబట్టి అందరినీ దుమ్ముకేసిపోతాను నేను లాస్ట్లో ఒక ఫోటో తీస్తాను స్టిల్ పిచ్చి చెప్తాను ఒకట ఎక్కి కష్టపడతాను దిగే కష్టపడతాను ఉండబోయ్ మాధవ్ ఆగో ఉండు రేపు నీకు అవసరం మరో వీడియో డే 2 అయితే డే 2 లే ఊరికే పొద్దు ఇప్పుడు వాంది చీరలు అవుతుంది ఓన్లీ శారీస్ యూట్యూబ్ అని ఇన్స్టా ఇప్పుడు ఏం దమ్మిలే ఇప్పుడు తీస్తాడు 2 రోజులు చీరల మీద ఏమంటాయి నేను అప్పుడు 2 వరకు మేల్కొని చెప్తాను ఎడిటింగ్ కూడా అప్లోడ్ లేదా బ్రో ఇంటికి పోతాను ఆనందంలో ఎక్కువ దిగుతాను బిరి కింద దిగుతాను పోయిందా ఫా ఏమప్ప తాళేంటి పట్టుకుంటావురా గ్రిప్ పట్టుకో ఆ టైం అయిపోయింది కొండు మిస్ అయినామంటే కిందికి ఎక్కేది కాదు ఇది దిగేది గుర్తుపెట్టుకో ఏ కొడక అంటాడు ఇంకా నీకు వచ్చి అమ్మాయి దగ్గరికి వచ్చి ఇప్పుడు శుక్రవారం పోతే నాకేం చేరుతుందా లేదా ఏం చేరుతుంది లేదా ఏమో ఈ పొద్దు నైట్ ఎక్కువ వస్తాను ఊరికి నిజంగా నిందరా ఫోన్ చేసింటే ఎందుకు ముందరా ఊరికి ట్రైన్ నైట్ ఎక్కుతా ఇంటికి ఎవరున్నారు వస్తే ఇప్పుడు లేదా బెల్టే ఈ వీడియో చూస్తే ఇంక రాదు ఇంక బెల్టే అనే కదా వస్తే ఇన్ని సార్లు ఇవి టాలెంట్ అప్పుడు
ఇంటికేనా బ్రో ఇంకా నిన్న వచ్చినారా మార్నింగ్ వచ్చినారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ అప్పుడు అంతా కారా ఇప్పుడు హార్డ్వేర్ లే కింద కూర్చున్నాడు ఉందని కాదు బ్రో అటు ఇటు పోతున్నాడు. కార్లో వచ్చినారా ట్రైన్ హైదరాబాద్ నుంచి వెళ్ళి నంద్యాల వరకు ట్రైన్, తర్వాత కారు. ఓనా అందుకేరా సెల్ఫ్ డ్రైవింగా సెల్ఫ్ డ్రైవింగ్ ఇస్తారు నంద్యాలలో సెల్ఫ్ అంటే నువ్వే తోలుకొని వచ్చారు రెండు కట్టి అదే ఊనరా గుండెడు దీంట్లో ఇజ్జతకి అయ్యో మా వానికి అయితే వెనకలు వచ్చాను కచ్చలేదు అవి సన్న బ్రో ఇంటికి వెళ్దామని ఆనందంలో వెళ్ళిపోతున్నాడు బ్రో అట్లే మళ్ళీ పూర్తి ఇంటికి వెళ్ళిపోతావు నీకు అవలా అయిపోయిందిరా నీకు రే ఒక పొట్టుండే వానికి గురించి ఇంకో పొట్టుండే వానికే తెలుసురా గుండోడ నీకుందనే ఇప్పుడు మాకుంది లేదు తగ్గదు అది ఆడ ఒకసారి పడిన ఫ్యామిలీ ప్యాక్ మళ్ళీ తగ్గదు నేను మాలేసేటప్పుడు ఇంకా సన్న కాకపోతే మాల ఎత్తే మళ్ళీ తగ్గుతారు చూడు కావాలండి ఫుడ్ తగ్గించేస్తాం ఒక పూటే కదా బొంగు ఆ? 3 పూట్లు అనుకోండివా ఏం ఉడుకుతున్నావా దాన్ని ఇదే వేపమాల అనుకోండివా ఏమి శివమాల లేదమ్మా మధ్యాహ్నం పూట ఒకటే మధ్యాహ్నం కన్నా 2 పూట్ల తాడి ఎడితే మేము దిగుతాం కదా కష్టంగా దిగుతాం ఈ గుండు మాకు మాత్రం వెళ్ళిపోతాం సరసరి అతనే డ్యూ వాడు డ్యూ కట్టుకుంటూ కూర్చున్నాం ఇంక రోజు డ్యూ వేస్తాడు కట్టే వరకు బ్రో మధ్యలోకి వేసుకోండి బ్రో అప్పుడు మాత్రం మధ్యలో వేసుకో బ్రో నడడానికి తాడు కట్టి ఇడిచిపోయాడు సర్రని పోతాడు మధ్యలోకి వచ్చా బ్రో నువ్వు ముందరికి వెళ్ళి బ్రో కొంచెం తోడు ఉంటుంది అనమాట అట్లా కాదు బ్రో వీడు సడగా ఇట్లా తాడు కిందికి కాబట్టి మన చేతిలోకి వెళ్ళి తాడు జారిపోతుంది అమ్మాయి అరే డ్రెస్ అంతా ఖరాబ్ వేసుకుంటున్నావు రాండు బ్రో మంచి పండుగ డ్రెస్ తుక్కుంటాలే బ్రో జర్రా అబ్బియా పైకి జ్వాల కాడికి పోయి ఒక్క నిలుపుదాం మళ్ళీ ఇంక 18 రాలేము ఎట్లా మళ్ళీ అన్ని స్టెప్స్ ఎక్కాలంటే మీ ఆయన రాళ్ళ ఇడికి చెప్పులు కమాన్ బ్రో మామిడి పోయేంత వరకు ఇప్పుడు ఎటుకాదు లేదు అప్పుడు ఇప్పుడు ఇంకా చదువు పడుతున్నాడు మేము చిన్న జంప్ అది లే గుండు దొంగ నా కొడుకురా నువ్వు బిచ్చాలు లేవకంటే దొంగని కట్టప్పకంటే ఎన్నుపోడు పడతాడు ఎందుకంటే ముందు చాలా మంది పడిచినారు అనుకో వీడు రెండో వాడు పెద్ద కట్ట వీడు సన్న కట్టప్ప వాళ్ళు పెద్ద కట్టప్ప కత్తి కట్టప్ప కత్తుండే కట్టప్పలు వాళ్ళు ఎప్పుడు చేయలేదు చూపురా ఇప్పుడు చేయలేదని చూపురా ఈరోజు చేయలేదంటే ఇప్పుడు చేయలేదన్న కదా కోతి నా కొడక బ్యాటరీ అయిపోయింది ఇంకా ఎందుకు బ్రో లైఫ్ అప్పుడే మోకాలు చిప్పులు పోయినాయి అంటారు ఏ రఘు ఆ పైన హెడ్ వెయిట్ బాడీ వెయిట్ ఆపాలి కదా కష్టం అవుతుంది అర్థం చేసుకోవాలి అరే ఛత్రీ దిగితే జంప్ అయ్యా బ్రో మళ్ళీ కష్టం ఇప్పుడు నన్ను ముందు పోలేడు. ఏయ్ గుండు తీసుకొని చూడతా గుండెడు నువ్వు ఊరుకొచ్చి నామే పడదు లైఫ్లో ఇది ఒక ట్రెక్కింగ్ లైఫ్లో ఇదే ఒక ట్రెక్కింగ్, మనలోని ట్రెక్కింగ్. ఆ బ్రో మాది ఇంకోసారి రాడు మీ వెనకల ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ టైం మీతో వచ్చేది లే ఒక కట్టప్ప బ్రో సైడ్ దొరుకుతాం, వెళ్తారా? లేదు లేదు వెళ్ళి బ్రో పర్లే అది మెల్లగా రే స్కేటింగ్ బోర్డ్ జాడుతున్నారు ఎంజాయ్ ఏదో వచ్చి ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు బ్రో మీరే భయపడుతున్నారు కదా బ్రో బ్రో మీ మనసులో
అరే తాడు ఉన్నప్పుడు పట్టుకోరా అయ్యా. అరే చుక్కలు కారుతుంది. కమన్ కమన్ లెట్ అంతే అంతే ఇంకొక 2 అడుగులు అంత లేదా బ్రో. ఇది అయిపోయేదానికి ఒక 2 కిలోమీటర్స్. మీ వాళ్ళు ఇంకెవరు ఉన్నారు బ్రో? అందరు మా వాళ్ళు లేరు వెనక వచ్చేటోళ్ళు. ఎంతమంది వచ్చారు మొత్తం బ్రో? అంతా జెంట్సేనా? అందరు గర్ల్స్ పైకి ఎక్కుతారు అనుకుంటా. వాళ్ళు మనం ఎక్కిపోయినోడు దిగుతున్నారు ఇద్దరు. చెన్నై ఎక్స్ప్రెస్. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు బ్రో. చిన్న 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 కమాన్ కమాన్ బ్రో. ఉండవారా? హలో ఓకే కమాన్ కమాన్. అరే అరే వీడు దారుణంగా గుంజుతుండ్రా తాడుని. ముందుకెళ్ళేసి వచ్చిన అయితేనే డిజైన్ చెప్పి కూడా బ్రో భయపడ్డాడు. అదే అప్పుడే నేను పడుతున్నా. ఇప్పుడు దిగురా. భయపడుతున్నాడు ఎవరు బ్రో? ఇది ఒక ఫన్నీ మూమెంట్స్ అంతే బ్రో మనకి, మనం చూసుకోవడానికి. బ్రో ఆ రోప్ మీద కూర్చో బ్రో, సర్రని వెళ్ళిపోతావు కిందికి. అది స్కేట్ బోర్డ్. ఆ బ్రో ఏమనుకున్నాడు, జారినా బర్లే పడకూడదు అనుకున్నాడు. ముందు చూడద్దు, కిందికి దిగేటప్పుడు కిందికి చూడాలి. అంటే తన కెమెరాలు బాగా కనబడాలా జరిగింది. ఎందుకు బ్రో? నేను ఒంటి చేత్తో వస్తానా బ్రో? ఒక చేత్తో వస్తాను. ఒక చేత్తో సెల్ఫీ స్టిక్, ఒక చేత్తో తాడు, లేదంటే ఇడిచిపెట్టి వస్తాను. కానీ పడితే నాకు కెమెరామెన్ అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళు అటు ఎట్లా పోతారా? అటు చూడు. అంటే ఈ పక్క రోపు తిప్పితే మన కింద పడద్దు. వాళ్ళు ఇటే పోతారు కదా ఈ సైడ్ నుంచి వెళ్ళి. ఉండరా వెయిట్ ఫర్. ఆ బ్రో కష్టాలు మీకు నవ్వు అయిపోయింది బ్రో. ఆడికే నవ్వు వస్తుంది బ్రో. మాకేంది చెప్పిన బ్రో, పైకి వచ్చే ఉంటే పొద్దున్నే రావాలని. వీళ్ళ కథ చెప్పనా బ్రో? వచ్చేటప్పుడు ట్రైన్ లో చెప్పనా? చెప్పనా? కాచేగూడలో స్టేషన్ అది బోర్డింగ్ పాయింట్, ఓకేనా? వీళ్ళు కొండాపూర్లు ఉంటారు. చిన్న చిన్న కొండాపూర్లు ఉంటారు. కొండాపూర్ నుంచి కాచేగూడ అరౌండ్ 26 30 సమ్ 1 hour 20 minutes అలా ఉండాలి. వీళ్ళు చూసుకొని బయలుదేరాలా వద్దా? ఇంకోతను మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే ముఖేష్ అని చెప్పేసి అందరు నేను ముంచేసినారు అందరూ. నెక్స్ట్ స్టేషన్ లో ఎక్కిండ్రు వాళ్ళు లాస్ట్ కి. అర్థం చేసుకో ఎంత లేట్ వచ్చింది. వాళ్ళ వల్ల లేట్ అయిపోయింది. మేము ఎక్కేసినాం, వాళ్ళు వచ్చి నెక్స్ట్ స్టేషన్ ఇది చేసింది. మాకు ఉండడం మాత్రం 10 వరకు. నేను 6కి వెళ్ళబడితే వాడు 10కి వెళ్ళబడినాడు. ఏం చెప్తాను, బండికి తోలుతాండే ట్రక్కు కిందికి. ఏంటికి తోపులేరా? అక్కడ పారా అంటే పాకోకుండా బండి నర్ర రోడ్లో ఆఫ్ చేస్తే ఎవడన్నా వెనకలు వచ్చింటే పెద్ద బండి. మళ్ళీ దాన్ని ఏమంటారు? కర్మ. అది నా కర్మరా. నీకు బండి నేర్పించి నీకు బండి ఇచ్చి ఎక్స్ప్రెషన్ ఇద్దు. నాకు డౌట్ కొడుతుంది, మీరు ఏదో బ్లాగ్ ఉంది ఇలా ఇన్స్టాగ్రామ్. లేదు బ్రో, ఒకప్పుడు ఉండే బ్రో అంటున్నా కదా. ఇప్పుడు మళ్ళీ వీడియో పెడితే వైరల్. ఇంట్రెస్ట్ లేదు బ్రో. ఏమంటే జస్ట్ ఫన్, చిన్న చిన్న. ఆ బ్రో ఒకసారి ఎక్కువ పడతాను. ఇట్లాంటి క్లిప్స్ తో వైరల్ అవుతుంది. నీకోసమైన షార్ట్లు చేసి నీకే పెడతా బ్రో. పెట్టు బ్రో, నో ప్రాబ్లం. ఏం బ్రో
ఏమైంది బ్రో బ్రో వదిలే బ్రో కొద్దిసేపు నేను ఆడుకుంటా ఎంత కష్టపడతా ఫ్యాన్ అంతా గలీజ్ అయిపోయింది ఏంది తమిళ్ 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 బ్రో 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 అతని పడితే ఇచ్చపోతుందా అంటాడు వెనకలు వచ్చేపు ఎక్కువ పడతాయి చాలా రిలీఫ్ అయినట్టున్నాం 10 times పడ్డారట వాళ్ళు. ఎందుకు వల్ల బ్రో వాళ్ళకంటే ఎక్కువ టైమ్స్ ఇక్కడ స్క్రోప్ కానీ లేదు కమాన్ బ్రో కమాన్ చిన్నగా బ్రో ఈ స్లిప్పర్స్ కి రివ్యూస్ ఇవ్వాలి ఎందుకంటే ఇది బెస్ట్ ఫర్ గ్రిప్. మై స్లిప్పర్స్ చాలా అసలు స్కిడ్ అయితే లేదు ఈవెన్ స్లిప్పర్స్ కన్నా బెస్ట్ కాళ్ళు బ్రో లెగ్స్ ఏమంటే రాళ్ళు గుచ్చుకుంటాయి పెయిన్ ఓడ్చుకోవాలా గుండు లే రాయితో నిజంగా అంటే వేస్తారా అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నారు కమాన్ బ్రో ఐఎమ్ ఎంకరేజింగ్ యూ కమాన్ ఇక్కడ రోప్ లేదు అక్కడి నుంచి ఉంది కమాన్ బ్రో మీ పేరు చెప్పలేదు బ్రో ఇంకా. రామ్ జై శ్రీరామ్. వాడు రఘునందన్ కమాన్ ఆరామ్ చేస్తాం బ్రో నీకు ఏమరా నీ నొప్పి ఏమి వాట్ హ్యాపెండ్ బ్రో కమాన్ స్పీడ్గా వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ కొంచెమే రా బ్రో మనం అట్లా పోయినామరా అప్పుడు వచ్చేప్పుడు ఇట్లా ఎప్పుడు వచ్చినావురా ఆ పక్క ఎక్కువ వచ్చినాం ఇంకా కష్టపడి వచ్చినాం బ్రో అటు వద్దులే జాగ్రత్త అట్లా వచ్చి కమ్ దిస్ సైడ్ కేమ్ యువర్ సాఫ్ట్వేర్ దట్ పర్సన్ హార్డ్వేర్ దట్ పర్సన్ సాఫ్ట్వేర్ కదా బ్రో నేను హార్డ్వేర్. ఏ వర్క్ హార్డ్వేర్ ఇదే ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ ఇదే హార్డ్వేర్ అదే దట్ పర్సన్ డైలీ ఇన్కమ్ 20K డైలీ హెలికాప్టర్ తెచ్చుండాల్సింది బ్రో. 20K or 30K డైలీ ఇన్కమ్ శారీ వన్ ఆఫ్ ద రిచ్ కిడ్ రిచ్ కిడ్ బ్రో జ్వాలా నరసింహస్వామి. ల్యాండ్ వాల్యూస్ 5 crores రియాలిటీ బ్రో నాట్ జోకింగ్ బట్ దట్ పర్సన్ మా ఫ్రెండ్ వాళ్ళు ఫాదర్ ఇవ్వట్లేదంటే వాడికి ఈ ఫోన్లో ఎంత స్పేస్ ఉంది కదా స్పేస్ ఖాళీ చేసుకొని వచ్చిందా ఏం లేదు బ్రో మరి అంటే కొద్దిసేపు పోతాను డిలీట్ చేస్తాం అన్నమాట చూసుకొని అంటే పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా బ్రో ప్రైవేట్లో ప్రైవేట్ ఎందుకు పెట్టుకుంటావు? ప్రైవేట్ ఐడి ఇస్తా కొద్దిగా. ఐ వాంట్ టు సీ నా ఫొటోస్ తప్ప ఏముండవు బ్రో దాంట్లో ఇది పెట్టుకుంటా అంటున్నాను కదా. ఇది పెడతా ప్రైవేట్గా ఇన్స్టాలో రీల్స్ పక్కన పెట్టుకుంటా
ఏం డ్రైవ్? ఏ ఎడిటింగ్ ఇట్స్ బెట్ ఒక కాలమైంది. గుండు పోయేటప్పుడు అట్లా ఎక్కినాం కదరా, ఇట్టి ఎక్కినాం అట్లే లేరా. కరెక్ట్గా 5 గంటల సేపు పడుతుందని ఎక్కేకి దిగేకి, ఎవరు ఎక్కేకి 5 గంటలు పడుతుందని. 20 minutes పట్టింది రా రే, పై నుంచి కిందకి వచ్చాక మనకి 20 minutes. కానీ ఈ బ్రో మాత్రం 20 minutesలో దిగడం గ్రేట్ అప్ప. డాడీకి అట్లే పోయింది, ఈ బ్రో మాత్రం 20 minutesలో దిగడం గ్రేట్. కమాన్ బ్రో, జస్ట్ కొంచెమేరా. ఏ అదే ఓయ్, నారాయణాయ నమః నమః. కమాన్ బ్రో, చెప్పులు వదిలేండి బ్రో. గుండు లేకపోయింది తింటే నాది ఎందుకు నానిపో, కళ్ళు కనపడవు నాకు. కమాన్ బ్రో, నువ్వంతా దిగిండేది ఒకటి, ఇప్పుడు దిగేది ఒకటి. కమ్ కమాన్ కమాన్ బ్రో, దట్ బ్రో స్టాప్డ్. కమాన్ నువ్వు పైనుంచి Hey, I'm waiting for you. That person came. Come on, bro. I'm waiting for you. Come on, bro. వరంగాడు మా బ్రోకి ఏమీ తెలియదు, బ్రో మీద చెప్తాను. పైనుంచి పడితే అంతే అవుట్. రియల్గానే ఆ బ్రో ఇప్పుడు చాపర్ తెప్పియాలి 20,000 పర్ డే. ఎవరికి ఈజీ అవుతుంది బ్రో, ఈజీ లేదు 20 to 30K. ఫ్యాక్ట్ చెప్పిన ఇట్లా అంటారు, ఏం చేస్తారు ఇప్పుడు బ్రో? నిజం అన్నట్లే కదా, అంతే కదా. ₹200 వదిలేవా? వావ్, కంప్లీట్ ట్రెక్కింగ్ నాది కంప్లీట్ అయిపోలే ఇంకా. చాట్ జీపీటీకి తిట్టాలి ఈరోజు. ఎందుకు బ్రో? వై? ట్రెక్కింగ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అంటే ఈజీ టు మీడియం అని చెప్పింది. ఇప్పుడు బ్రో పైకన ఆ బ్రోకి చాట్ జీపీటీ ఈజీగా చెప్పిందంట, ఈజీ నుంచి మిడిల్లో వెళ్ళిపోవచ్చు, అందుకు వచ్చినాడు. డిఫికల్ట్ ఉంటే రాడు. గుండునా కొడుక 50K పర్ డే. నీ ఫోన్ పగిలిపోయిందన్న, ఫోన్ పగలగొట్టద్దు. నిమ్మకి చెప్తా ఇప్పుడు ఫోన్ చేసి. ఏ బ్రో, గుండు మీద ఖర్చు పడుతుంది బ్రో, నేను దిగిపోయించి దిగు. కంప్లీట్ మై ట్రెక్కింగ్. ఈ టైంలో గుండు మీద రాయబడింది. వావ్. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వస్తారా? ఇద్దరు అమ్మాయిలు డాక్టర్ డాక్టర్
ఎవరు క్రాన్స్ వచ్చినాయి ఆడున్నాను. క్రామ్స్ వచ్చినాయి. తమిళ బ్రో తమిళ్ కాదు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళే తెలుగు వాళ్ళే తెలియలేదు వాళ్ళ దగ్గర ఉన్నారు. క్రామ్స్ వచ్చాయని అయిపోయింది. క్రాన్స్ వచ్చాయి తమిళ వీళ్ళిద్దరిలో ఏయ్ ఫిజియోథెరపీ. తమిళ అయిపోయి ఫిజియోథెరపీ. ఈ బొంగు మీ ఫ్రెండ్స్ డాక్టర్ ఉన్నారు ఎవరు అనుకో చూడు. కాదులేరా బ్లాక్ టీ షర్ట్ ఎవరు మీ ఫ్రెండ్ బ్రో? బ్లాక్ టీ షర్ట్ తమిళ కాదా? తమిళ ఫైనలీ బ్రో వచ్చేసిన రాంబాడివి. చలో కాళ్ళ పుల్లి ఇంత దిగొచ్చి నుంచి మళ్ళీ కాలు నొప్పులారా? ఇప్పుడు మొదలు అవుతున్నాయి. ఏం ఇదేలే పోయ్. ఏ వాటర్ రీడర్ వచ్చేది. 21 ఏ ఫిల్టర్ నీళ్ళ కంటే స్వచ్ఛమైన కదా వాటర్ అవి తాగేటివి. వాటర్ వాటర్ అన్నారు కదా తాగండి. టుడే ఎంజాయింగ్ పండుగ. వచ్చన్నారా గోబ్రో? come on Gulu, here come Ray. Ping. Finally trekking close. మా ఫ్రెండ్ పోలేడు అనుకున్నాడు. అవు నేనే లైఫ్ లో ఒకసారి అన్న ట్రెక్కింగ్ చేసినాడు. చేసినాం బాబు మా ఊర్లో. ఈ ట్రెక్కింగ్ వేరు ఆ ట్రెక్కింగ్ వేరు గాడి కొడక. 7 కొండలు ఋసింగ్ స్వామి నరసింహ ఇది ఋసింగ స్వామి ఋసింగ స్వామి గట్టిగా చెప్పలేవు కోతినా కొడక. పూజారే దేవుడు, ఆ? పూజారే దేవుడు ఆ? లోయలో దింపుతాడు. నరసింహ స్వామి చేతులు ఎండ్రకాయ ఎండ్రకాయ. రోగులు పోతాను నీళ్ళు గంట అయింది. బ్రో ఎక్కడ అప్లోడ్ చేయకండి బ్రో, అట్లీస్ట్ మార్క్ లిప్స్ అప్లోడ్ చేయకండి. గుండు ఇదప్పా ఇదే బ్లాక్ చేసి కాసు ఇరుకు కాసు ఇరుకు